కడప జిల్లా పోరుమావిల మండలంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. పోరుమావిల పట్టణ మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ ఆధ్వర్యంలో పోరుమావిల పంచాయతీ కార్యాలయం ఆవరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 100 రోజుల పాలనలో చంద్రబాబు ప్రజా సంక్షేమ పాలనను అందించామని టీడీపీ పార్టీ యువ నాయకుడు రితీష్ రెడ్డి అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని, మెగా డిఎస్సీపై తొలి సంతకం చేశామని అన్నారు. గ్రామాలలో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, అదేవిధంగా మండల స్పెషల్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారికి, ఇక్కడికి చేసిన పోరుమావిల గ్రామ సోదర సోదరీములకు, అధికారులకు, పాత్రికేయులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. గత 2019 నుంచి 2024 మధ్య కాలంలో మన జిల్లాకు చెందిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధమైన పరిపాలన జరిగింది, ఏ విధమైన విధ్వంసం జరిగింది, ఏ విధంగా ప్రజలు నానా యాతలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు. ఈ 100 రోజుల చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంలో ఏ విధంగా ప్రజలకు మంచి జరుగుతోంది, సంక్షేమం జరుగుతోంది, అభివృద్ధి జరుగుతోందనే విషయాన్ని ఒకసారి మీరంతా కూడా బేరీజు వేసుకోవాలని చెప్పి మీరందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గతంలో విధ్వంసం, అరాచకం జరిగితే ఈరోజు సంక్షేమం, అభివృద్ధి, అదేవిధంగా ప్రజలకు ప్రజాస్వామ్య పరిపాలన, ప్రజలకు గౌరవ మర్యాదలు, అదేవిధంగా అధికార యంత్రాంగానికి కూడా గౌరవ మర్యాదలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండడం జరుగుతోంది. ఎన్నికలకు ముందుగా అనేక పథకాలను ఎన్డీఏ కూటమి ఎన్నికల హామీలుగా ఇవ్వడం జరిగింది. మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అదేవిధంగా ప్రతిపక్షాలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎన్నికల మేనిఫెస్టో అంటే ఒక ప్రభుత్వం ఏర్పడిన మళ్ళీ ఎన్నికలలో అంటే 5 సంవత్సరాల లోపు ఆ చెప్పిన పథకాలు, చెప్పిన హామీలన్నీ ఏమి. గతంలో చూస్తే మన పాస్బుక్ల మీద ముఖ్యమంత్రి జగన్ అన్న ఫోటో వేస్తారు. మీ ఇంట్లో వాళ్ళు, మీ కుటుంబ సభ్యులు, మీ ఫోటోలు, మీ పేర్లు ఉండాలి. అందుకే వచ్చే నెలలో బద్వేల్ తాలూకాలో రెవెన్యూ అధికారులు అందరికీ విన్నతి చేయడం జరిగింది. ఎంక్వైరీ జరుగుతుంది. మీ భూమి